నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్. రామకృష్ణపూర్ సిఎస్ఐ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. చర్చి నిర్వాహకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 5 లక్షల లంచం తీసుకుంటున్న ఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఓరియంట్ కార్మికుల సమస్యలపై ఒక్కరోజు దీక్ష. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. దళితులు, బడుగు బలహీన వర్గాలపై బీజేపీ చిన్నచూపు. అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుండి తొలగించాలన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నస్పూర్లోని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు పాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కోటనాగ తిరుపతి, మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మంచిర్యాల లక్షర్పేట మార్కెట్ కమిటీ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అక్కడ ఎవరైతే పార్లమెంట్లో ఉన్న సభ్యులందరికీ కూడా ఒకటే ఈ వేదికపై నుంచి హెచ్చరిస్తున్నాం. మీరు ఆయన అమిత్ షా అంటుంటే చప్పట్లు కొట్టారు, కానీ అక్కడ చప్పట్లు కొట్టే స్థానము ఆయన కల్పించింది అని ఈ సందర్భంగా మరొకసారి మీకు హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆయనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలి. మీరు రాజకీయాలు చేయటానికి మాత్రమే వచ్చారు, కానీ రాజకీయాలలో మీరు ఉండటానికి హక్కును కల్పించిన వ్యక్తిని ఈరోజు విమర్శిస్తే ఇక్కడున్న నాయకులు చప్పట్లు కొట్టి స్వాగతిస్తున్న సిగ్గు లేదు మీకు? ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు భారతదేశంలో ఎక్కడ తిరిగినా కూడా అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, అంబేద్కర్ అంటే ఒక శక్తి. అది గుర్తించుకోండి. ఇప్పుడు మీరు ప్రజలలో ఎట్లా వస్తారు, ఎట్లా తిరుగుతారు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభిమానులు, అంబేద్కర్ వాదులు, అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతూ అదేవిధంగా కలెక్టర్ అర్హత లేదు. ఈ రోజు ఆయన తీసుకున్న పదవి కూడా ఆ రోజు అంబేద్కర్ గారు సృష్టించి ఈ పాత్ర ఉంటుందని చెప్పి తెలియస్తేనే ఈరోజు హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసామని చెప్పి మర్చిపోతున్న అమిత్ షా గారు, మా సాక్షాత్ మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, మరి ప్రతిపక్ష మన పార్లమెంటు పక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని నువ్వు దేవుణ్ణి కొలువు, దేవుణ్ణి పూజిస్తే నీకు స్వర్గం లభిస్తుంది అని చెప్పి అదే స్థాయిలో అంబేద్కర్ గారు అందరి 140 కోట్ల ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాలి. అలాంటి వాళ్లకు పాలించే నైతిక హక్కులే అని చెప్పి సందర్భంగా తెలియదు. తక్షణమే అలాంటి మూర్ఖుల్ని బర్తరఫ్ చేయాలి. మీ పాత్ర ఏంటంటే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మీరు బడుగు బలహీన వర్గాలను దూరం పెట్టి మరి కేవలము సంపన్నులకు మాత్రమే దారదత్తం చేస్తున్న భారతదేశ సంపదలు అని చెప్పి అంటున్నాం. మీరు అగ్రవర్ణాలకు ఆదాని అంబానికి మాత్రమే కట్టబెడుతున్నారు. మీరు
లబ్ధివంతులు తప్ప ఏదైతే డాక్టర్ అంబేద్కర్ గారి మరి అభిమానులు ఉన్నారో కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే పాలన చేస్తుంది, నిరంతరం వారి కృషి కోసమే ఆలోచిస్తుంది. కానీ మీరు ఈ దేశాన్ని ముక్కలు చేసే విధంగా కులాల పేరిట, మతాల పేరిట, వర్గాల పేరిట విభజించి మీరు పాలిస్తుండ్రు. మీకు నైతిక అర్హత లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాగా కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా వచ్చి ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ కోట్నాగ తిరుపతి, పీసీసీ జనరల్ సెక్రటరీ చెట్ల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి సూచన మేరకు మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఏదైతే ఆ రోజు పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ గురించి అవమానంగా మాట్లాడిండో దాన్ని ఉద్దేశించి ఈరోజు నిరసన తెలుపుతూ గౌరవ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే అమిత్ షా అహంకారపూర్వమైన మాటలతో భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఆ రోజు అంబేద్కర్ అని చెప్పి నొక్క పలుకుతూ అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు చెప్తే ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గ వ్యక్తి. ఈరోజు మన భారతదేశంలో పుట్టడం మనకు చాలా చాలా గర్వకారణం. అలాంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే పార్లమెంటు, రాజ్యాంగ వ్యవస్థ, పరిపాలన దానిలో మొత్తం కూడా ఈరోజు నిర్మాణం చేసిందంటే దానికి పూర్తిగా ఆ రోజు తన కుటుంబాన్ని త్యాగం చేసి, తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి, రాజ్యాంగం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. యేసు బోధనలు ప్రపంచానికి ఆదర్శమని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. రామకృష్ణపూర్ సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన ముందస్తు వేడుకలో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రామకృష్ణపూర్ పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో నిర్వహిస్తున్న ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ పండుగ వేడుకలను జరుపుకోవడానికి ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. యేసు ప్రభువు చూపిన బాటలో క్రైస్తవ సోదరులు నడవాలని ఈ సందర్భంగా సూచించారు. క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నియోజకవర్గానికి 2 లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చర్చి పాస్టర్ రేవా, ఎం జాషువా, డోలకల్ల డేవిడ్, పాస్టర్ ఆఫీసర్స్ దేవానందం, శరత్ బాబు, మున్సిపల్ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, నాయకులు రఘునాథ్ రెడ్డి, అజీజ్, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కమ్యూనిటీ లీడర్స్కి, ప్రజాప్రతినిధికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి అండ్ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరికీ నమస్కారం. సో మన రాష్ట్ర తెలంగాణ అంటే ఒక కంపోజిట్ కల్చర్ ఉంటుంది. డిఫరెంట్ రిలీజన్ వాళ్ళు, డిఫరెంట్ కులాల వాళ్ళు, అందరూ బయట రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, లోకల్ వాళ్ళు, అన్ని రకాల ఫెస్టివల్స్ మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం చూస్తే సెంట్రల్ ఇండియా అంటే నార్త్కి కూడా దాదాపు అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నాం, సౌత్కి కూడా సెలబ్రేట్ చేస్తున్నాం, డిఫరెంట్ రిలీజియన్ కమ్యూనిటీ అన్నిటికీ సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్లో మనం ఆల్ కమ్యూనిటీ ఒక హార్మోనీలో ఉండాల్సింది. మనకి జీసస్ క్రైస్ట్ గారు ఇచ్చిన సందేశం అంటే లవ్, అఫెక్షన్, హెల్ప్ టు ద పువర్ మన సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ ఐ హోప్ ఈ క్రిస్మస్ నుంచి మన రాష్ట్రం, మన జిల్లాలో సమృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, హార్మోనీ వస్తుంది. అండ్ ఐ విల్ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏ హ్యాపీ క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్. థ్యాంక్ యూ. కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి ఒకసారి మీ అందరూ ఏదైతే మొన్న ఎలక్షన్స్లలో, అసెంబ్లీ ఎలక్షన్స్లో నాకు మా అన్నగారికి గెలిపించారు, అలాగే పార్లమెంట్లో కూడా మా కొడుకు వంశీని కూడా మీరందరూ కూడా ఓటేసి గెలిపించారు. నేను మరవలేను, ఎందుకంటే అన్ని చోట్ల చర్చెస్కి వెళ్ళినప్పుడు నేను ఇదే వాళ్ళందరినీ కోరడం జరిగింది, మీరు మాకు ఓటు వేయండి, మేము మీతో ఉంటామని చెప్పి నేను అందరికీ ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే నాకు కూడా
ఒక బాధ్యత ఉంది. మీ అందరికీ సేవ చేయడానికి నాకు ఒక అవకాశం మీరందరికీ కూడా కల్పించారు. అలాగే నేను రామకృష్ణపురము, మన మన్నమరి, చెన్నూరు అన్ని మండలాల్లో కూడా అందరికీ ఏదైతే ప్రజలకు అవసరమో డ్రైనేజ్ అయినా కానీ, సీసీ రోడ్స్ అయినా కానీ, మంచినీటి సౌకర్యం అయినా కానీ, ఇవన్నీ కూడా బేసిక్ నెసెసిటీస్ ఏదైతే అవసరం ఉన్నదో అందరికీ అన్ని చోట్ల కూడా నిధులు పెట్టి ఈ పనులన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఇది కేవలము గాడ్స్ విష్ అన్నమాట. ప్రజలకు సేవ చేయడానికి ఏదైతే యేసు ప్రభు మనకు ఆ ఆలోచన ఇచ్చినాడో, నాకు కూడా ఈ అవకాశం తీసుకొని ప్రజలకు సేవ చేయడానికి ఒక ఈ ఆపర్చునిటీ ఏదైతే మొన్న మీరందరూ కూడా నాకు గెలిపించినారో, నేను ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధం ఉన్నానని చెప్పి మీ అందరికీ చెప్తూ, మళ్ళొకసారి ఈ హ్యాపీ ఒకేషన్ పైన ఇప్పుడే డేవిడ్ గారు చెప్పినట్టు మనం అందరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో క్రిస్మస్ కేక్ కట్ చేసి కేక్ తింటూ మనం క్రైస్ట్ గారు మనకి ఏదైతే టీచింగ్స్ ఇచ్చారో మంచితనం గురించి వారు చెప్పడము, క్రమశిక్షణ గురించి వారు ఏదైతే మనకు నేర్పించినారో, ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అన్నమాట. సంతోషం. అట్లాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మీరందరూ కూడా ఆ యొక్క యేసు ప్రభు కృపతోటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో జీవించాలని చెప్పేసి నా తరఫున ఏఐటి సీనియర్ తరఫున కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరెంట్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కార్మికుల పక్షాన నిలబడి పోరాడతానని ఓరెంట్ సిమెంట్ కంపెనీ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. ఓరియంట్ కార్మికుల పలు సమస్యలపై దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేటు ముందు యూనియన్ అధ్యక్షులు రాములు నాయక్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ 1979లో శంకుస్థాపన చేసి 82లో మొదటి ప్లాంట్ ఉత్పత్తి తీయడం ప్రారంభించారని, ఆ సమయంలో ఆదివాసీలు, బీసీలు, దళితులు భూములు కోల్పోయారని అన్నారు. ఆ క్రమంలో ప్రభుత్వ అధికారులు, ఓరియంట్ సీకే బిర్లా గ్రూప్ యాజమాన్యం భూములు కోల్పోయిన వారికి, స్థానికంగా ఉన్న ఆదివాసీలకు, గిరిజనేతరులకు అందరికీ ఉద్యోగం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వాగ్దానాలు చేశారని అన్నారు. అందుకోసం లక్షలాది రూపాయల భూములను ఓరియంట్ సిమెంట్ నిర్మాణం కొరకు ఇవ్వడం జరిగిందన్నారు. 2023లో 4వ ప్లాంట్ నిర్మాణం చేసేందుకు అదనపు కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ చేశారన్నారు. 4వ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి అప్పటి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అప్పటి ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి 4000 ఉద్యోగాలు స్థానికులకు, గ్రామం, మండల, నియోజకవర్గ వారికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ నేటికి 42 సంవత్సరాలు గడిచిన పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదని, ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని తమ యూనియన్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందని అన్నారు. బిర్లా యాజమాన్యం ఆదానికి 8,000 కోట్లకు అమ్మకానికి పెట్టారని తెలిసి కార్మికుల్లో మరియు స్థానిక ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా బిర్లా బాజీ యాజమాన్యం ప్లాంట్ అమ్మడం మానుకొని యథావిధిగా ఓరియంట్ సిమెంట్ ప్లాంట్ ఉత్పత్తులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 4వ ప్లాంట్ విస్తరణలో భాగంగా 4000 ఉద్యోగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి స్థానిక ఆదివాసీలకు, గ్రామం, మండల, నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్స్ లోకల్ యూనియన్ కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన పోరాడుతుందని తెలిపారు. లక్షలాది రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఉద్యోగాలు అయితే రాలేదు. ఒకసారి 500 మంది ఫస్ట్ ప్లాంట్ ఉన్నప్పుడు 500 మంది పర్మనెంట్ కార్మికులు పర్మనెంట్ అవ్వడం జరిగింది. సెకండ్ ప్లాంట్ అయ్యేటప్పుడు పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది. థర్డ్ ప్లాంట్ అయ్యేటప్పుడు 3 తగ్గింది. ఫోర్త్ ప్లాంట్ అయ్యే వరకు మన ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు మన శాసనసభ్యులు అప్పుడు దుర్గం చిన్నయ్య గారు ఇద్దరు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఐటీడీఏ పిఓ, కలెక్టర్, గ్రామ సభ జరిగింది. ఆ గ్రామ సభలో 4000 ఉద్యోగాలు వస్తాయి, పర్మనెంట్ ఉద్యోగాలు కొన్ని వస్తాయి, కొంత అన్ని ఉద్యోగాలు కలిపి ఒక 4000 మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పడం జరిగింది.
దాని మీద నమ్మకంతో పనిచేస్తున్నాము. కానీ 4th ప్లాట్ మా యూనియన్ ఎప్పటి నుంచో పోరాడుతుంది. సాధికులకే ఇక్కడ ఇవ్వాలి, ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టియాలి, చదువుకున్న పిల్లలకు ఇక్కడనే ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలి. దేవాపూర్ పరిసర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే భూములు కోల్పోయిన వారికి ఒకటే ఉద్యోగం ఇచ్చి 10 ఎకరాలు ఇక్కడ మేము భూములు ఇచ్చినాం, మా బతుకులు ఏమైతే అనే ఉద్దేశంతో ఆదాని ఎప్పుడన్నా అరెస్ట్ కావచ్చు, అది ఎవరి బిర్లాన్ని నడిపించాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. 4th ప్లాంట్ ఏదైతే చెప్పిరో ఐటీడీఏపీఓ కానీ కలెక్టర్ కానీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఉద్దేశంతో 24 గంటల రిలే నిరాహార దీక్ష ఇవాళ పర్మనెంట్ లోకల్ యూనియన్ తరఫున మేము వారి అధ్యక్షునిగా ఒక ఎక్స్ఎమ్మెల్సీగా 24 గంటలు ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు ఇది చేస్తున్నాం. అందరు కార్మికులు బ్రహ్మాండమైన స్పందన ఉంది. కొంతమంది భయపెట్టించి కార్మికులకు రానియకుండా చేస్తున్నారు. అది రాకపోయినా ఏం కాదు, కానీ వాళ్ళ మనసులో ఉంది. తప్పకుండా మేము కార్మికుల పక్షాన నిలబడతాం. కార్మికులకు న్యాయం జరిగే వరకు కార్మికులు అందుబాటులో ఉంటాం. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏందని అంటే, హైదరాబాద్ తెలంగాణలో ఉందా లేదా? ఇవాళ నేను ఇక్కడనే కాదు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసిన చట్టాలు తెలుసు. ఇప్పుడు ఏ పని చేసినా రాములు నాయక్ చేసిపోయిండు, రాములు నాయక్ దయ వల్లనే 5 ఏళ్ళు మా నోట్లో పోతున్నాయని కార్మికులు చెప్తున్నారు. కానీ వారిని భయభ్రాంతులు చేస్తున్న కొన్ని యూనియన్లకు తగిన గుణపాఠం చెప్తా. వచ్చే వీరు పోరాటం చేసే వరకు, వీళ్ళ న్యాయం జరిగే వరకు రేపు ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి ముఖ్యమంత్రితోటి కలిసి తప్పకుండా వారి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తారు. దళితులు బడుగు బలహీన వర్గాలపై చిన్న చూపు చూసే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంచిర్యాలలో తన నివాస గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను సైతం కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. దేశంలో దళితులు బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నా కేంద్రం నియంత్రించలేకపోతుందని ఆయన విమర్శించారు. మణిపూర్ రాష్ట్రంలో 2 వర్గాల ప్రజల మధ్య రగిలిన ఘర్షణతో అట్టుడికి పోతున్నా ఇప్పటికీ పరిష్కారం చూపలేకపోవడం వల్ల ప్రాణ నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి మొదటిగా అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీకు వీడియో ద్వారా చూపించాలి. ఆడియో వస్తుందా దాంట్లో? इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग जाता। ఈ వీడియోలో ఏమంటున్నాడు అమిత్ షా అంటే, అంబేద్కర్ పేరు తీసుకోవడం ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి మనిషి అంబేద్కర్ 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 అంటున్నారు. అంబేద్కర్ బదులు దేవుడి పేరు తీసుకొని ఉంటే అట్లీస్ట్ వాళ్ళు స్వర్గం అన్న పోతుండే అని చెప్పి అమిత్ షా గారు రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు అగేన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ అందరు చూసినారు, లాస్ట్ వీక్ కూడా మా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ పెద్ద ధర్నా చేసినాము పార్లమెంట్లో. అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ వారు అపాలజీ చెప్పాలా, వాళ్ళు క్షమాపణ చెప్పాలా, క్షమాపణతో పాటు వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేసినాము. కానీ మీరు చూస్తున్నారు, అమిత్ షా గారు ఇమ్మీడియట్లీ క్రైసిస్ మేనేజ్మెంట్లో వెళ్ళిపోయి వారు కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక్క అంశం కూడా వారు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడలేదు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు ఇది అది అని చెప్పి వాళ్ళ మీద నిందులు వేయడం మొదలుపెట్టినారు. కానీ ఈ కించపరిచి మాట్లాడిన విధము అంబేద్కర్ గారి మీద కానివ్వండి, మొత్తము దళిత్ కమ్యూనిటీ మీద, బడుగు బలహీన వర్గాల మీద, అందరి మీద ఏదైతే కామెంట్ చేసినారో
దాని గురించి మాట్లాడతలేరు. మళ్ళీ ఇమీడియట్లీ వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళందరూ కలిసి పార్లమెంట్ ముందు వాళ్ళు కూడా ధర్నాకి దిగి ఆ ధర్నాను మా ఎల్ఓపి రాహుల్ గాంధీ మీద చేయి చేసుకున్నారు. వాళ్ళే రాహుల్ గాంధీని అబ్స్ట్రాక్ట్ చేసి పార్లమెంట్ ఎంటర్ కాకుండా కూడా చేసి అల్టిమేట్లీ ఒక ఫేక్ డ్రామా, మొత్తం ఒక డ్రామా లెక్క క్రియేట్ చేసి వాళ్ళకి దెబ్బలు తాకినాయి అని చెప్పి మెడికల్ ఎయిడ్ ఇమ్మీడియట్లీ వితిన్ 1 minute టైంలో వాళ్ళు మహిళా ఎంపీలను తీసుకొచ్చేసి డాక్టర్ ఎంపీలను తీసుకొచ్చేసి గ్లవ్స్ వేసేసుకొని ఫస్ట్ ఎయిడ్ కిట్ అని చెప్పి ఏందెందో రకరకాల డ్రామాలు చేసేసి రాహుల్ గాంధీనే అటాక్ కరా ఎంపీస్కో అని చెప్పి ఫాల్స్ ప్రచారం మొదలుపెట్టేసి మళ్ళీ దాని తర్వాత ఆదివాసీ ఎంపీ మీద అటాక్ చేసినారని చెప్పి అన్ని తప్పుడు వ్యాఖ్యలు చేసినారు. నేను ఇంతకుముందు కూడా చెప్తుండే, మన భారతదేశం నుంచి ఆస్కర్ అవార్డులు ఎందుకు గెలుస్తలేరంటే అందరూ క్రియేటివ్ జీనియస్లు, యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే డ్రామా చూస్తే కేవలము ప్రజలను మబ్బు పెట్టి వాళ్ళని మిస్గైడ్ చేయాలని ఉన్నది, కానీ వాళ్ళు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీకు అందరు తెలుసు, అరుణ్ షౌరి అని చెప్పి ఎవరైతే బీజేపీ మినిస్టర్ ఉండేనో వాజ్పేయి గారి టైంలో, వారు కూడా అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడేవారు. వారు ఒక పుస్తకం కూడా రాసినారు, ఫాల్స్ గాడ్ అని చెప్పి. ఆ పుస్తకంలో కేవలం అంబేద్కర్ గారి మీద విమర్శలు చేయడము, అంబేద్కర్ గారు ఎంత ఇంపర్ఫెక్ట్, కాన్స్టిట్యూషన్కి న్యాయం చేయలేదు, బేసిక్లీ ఇట్లే ఉన్నాయి అంబేద్కర్ గారి మీద ఆ పుస్తకంలో కూడా. మళ్ళీ అనంత్ కుమార్ హెగ్డే గారు కూడా ఉన్నారు కర్ణాటక నుంచి, బీజేపీ పార్టీ నాయకులు. వాళ్ళు ఏమన్నారంటే క్యాంపెయిన్ అప్పుడు కూడా మీరు అందరు చూసినారు, 400 పార్ అని చెప్పి ఏదైతే వాళ్ళ క్యాంపెయిన్ స్లోగన్ ఉండేనో, 400 పార్ ఆనే కే బాద్ కంప్లీట్ కాన్స్టిట్యూషన్ కోయి బదలనింగే అని చెప్పి వాళ్ళు ఏదైతే నినాదాలు చేసినారో, ఈరోజు కేవలం 250 సీట్లు వచ్చినప్పుడు కూడా వారు కాన్స్టిట్యూషన్నే చేంజ్ చేద్దామని చెప్పి ప్రయత్నిస్తున్నారు. మీ అందరు తెలుసు, పార్లమెంట్లో కూడా కాన్స్టిట్యూషన్ మీద చర్చ జరిగింది. ఆ చర్చ చేసేటప్పుడు కూడా మాకు కాన్స్టిట్యూషన్ అంటే ఎంత ప్రేమ ఉన్నది, అంబేద్కర్ గారు అంటే ఎంత ప్రేమ ఉందని చెప్పి వితిన్ 2 days 2 రోజుల లోపట్నే మళ్ళీ వాళ్ళు అంబేద్కర్ గారిని విమర్శన మొదలుపెట్టినారు, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చేసినారు. ఈ 1 Nation 1 Election బిల్లు కూడా ఏదైతే పాస్ చేస్తున్నారో, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 83A, 83C, 172 ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ చేసి వాళ్ళు మొత్తానికే హోల్ అండ్ సోల్ కంట్రోల్, ఒకటే పార్టీ ఉండాలి, ఒకటే లీడర్ ఉండాలి, ఒకటే సుప్రీం లీడర్ నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి వారు చేసే ఈ ప్రయత్నంలో మేము వారిని ఖచ్చితంగా అడ్డుకుంటాము. వారు ఏదైతే ఈ హై హ్యాండెడ్నెస్ ఉన్నదో, అంటే మేము ఏమైనా చేసుకుంటాము, కాన్స్టిట్యూషన్ కూడా చేతిలో తీసుకుంటాము, మేము ఏమైనా చేసుకుంటాము అని చెప్పి ఏదైతే ప్రవర్తిస్తున్నారో దాని అగెన్స్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అమిత్ షా గారు అపాలజీ చెప్పాలి, క్షమాపణ చెప్పి వారు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో కూడా కమ్యూనల్ క్లాషెస్ జరుగుతున్నాయి. అక్కడ లోకల్ గ్రూప్స్, కుకీ గ్రూప్స్, మైటీ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. 2 years చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలం పోతన్పల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన ధృవపత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మాట్లాడుతూ యువత గుట్కా, జూదం, నాటుసారా, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఒకసారి పోలీస్ కేసు నమోదైతే ప్రైవేట్ జాబ్ కూడా రాలేని పరిస్థితి ఉంటుందన్నారు. గుడుంబ తయారీ, బెల్ట్ షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. యువకులు సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని తెలిపారు. ప్రజలకు రక్షణ, భద్రత కల్పించబడమే పోలీసుల ధ్యేయమన్నారు. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100కు సమాచారం అందించాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశ ప్రగతిలో సింగరేణి పాత్ర కీలకమైందని, తెలంగాణకే సంస్థ తలమానికమని శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నిర్వహించిన సింగరేణి 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జీఎం సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి గాలిలోకి బెలూన్లు ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడి దేశానికే వెలుగునందిస్తున్నారని చెప్పారు. యాజమాన్యం కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. సింగరేణి పరిశ్రమ నేడు ఇతర పరిశ్రమలకు రోల్ మోడల్గా నిలుస్తుందని తెలిపారు.
సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని, బొగ్గు ఉత్పత్తే కాకుండా విద్యుత్ రంగంలో అడుగుపెట్టిందని ఆయన వివరించారు. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ కార్మికులకు శ్రమను తగ్గిస్తూ ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సంస్థ భాగస్వాములేనని గుర్తించి వారికి యాజమాన్యం లాభాల్లో నుంచి 5,000 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది 72 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలని కోరారు. అనంతరం జీఎం సూర్యనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు మాలతి, గుర్తింపు సంఘం ఏఐటీసీ బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదాలు, శ్రీరాంపూర్ ఏరియాలో ఎంపికైన ఉత్తమ అధికారులు, కార్మికులు, సేవా సమితి సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, వివిధ స్టాళ్లు కార్మికులను, కార్మిక కుటుంబాలను ఆకట్టుకున్నాయి. తెలంగాణ వంటకాలు, ఫుడ్ స్టాళ్లు, తినుబండారాలు కార్మికులకు తీపి రుచులు చూపించాయి. అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందరావు, ఏఐటీసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. వారందరినీ కూడా పరిగణలోకి తీసుకొని మనందరం కూడా ఖచ్చితంగా సింగరేణి సంస్థ అభివృద్ధిలో పాటుపడడం అనేది మన యొక్క బాధ్యత. ఇక మన సంస్థ యొక్క ప్రొడక్షన్ విషయానికి వస్తే, మనం పాతకాలంలో మనంతా కూడా కన్వెన్షనల్ మైనింగ్ ఉండేది. అంటే పాతకాలంలో మనము బొగ్గు ఉత్పత్తి చేయాలంటే రకరకాలైనటువంటి కష్ట నష్టాలకు ఓర్చి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉండేది. కానీ రోజు రోజు మనము ఇప్పుడున్నటువంటి ఆధునిక సాంకేతిక విధానాన్ని అవలంబిస్తూ మనం కూడా అభివృద్ధి చెందుతూ ఇప్పుడున్న పరిస్థితులలో మనకి గతంలో ఉన్నటువంటి కష్టం లేదు. ఎందుకంటే మనం అండర్గ్రౌండ్ మైన్స్లో వెళ్ళి పనిచేయాలన్నా కానీ దానికి సంబంధించినటువంటి మ్యాన్యువల్ సిస్టమ్స్ ఉండే ప్రతి మైన్స్లో. అలాగే ఇంతకుముందు కోల్ ఫీల్డింగ్ ఉండేది, దాని బదులు అన్ని చోట్ల కూడా ఎస్డిఎల్ యంత్రాలను మనము వాటిని ప్రవేశపెట్టాము. అదేవిధంగా ప్రతి రంగంలో కూడా మనం యాంత్రీకరణను మనం అందిపుచ్చుకొని ప్రస్తుతం సింగరేణిలో మనం గత సంవత్సరము 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాము. అలాగే సుమారుగా 70 మిలియన్ టన్నుల రవాణా కూడా చేసి సింగరేణి చరిత్రలోనే అది అత్యధిక ఉత్పత్తి రవాణా చేసి దానికి తగ్గట్టుగానే లాభాలు కూడా సాధించడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియ. సమిష్టిగా కష్టపడి పనిచేసి సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం. 94-95లో బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు కార్మికులందరూ కష్టపడి పనిచేసి ఈ సంస్థని బిఎఫ్ఆర్ నుంచి బయటకు తీసుకొచ్చాం. బహుశా దేశంలో బిఎఫ్ఆర్లోకి వెళ్ళి బయటకు వచ్చిన ఒకే ఒక సంస్థ మన సింగరేణి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన మలిదశ తెలంగాణ పోరాటంలో మనం సింగరేణి కార్మికులందరూ మస్తర్లు ఆర్థికంగా నష్టపోయినా వెనుక తిరగకుండా పోరాటం చేసి సకల జనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ ఆవిర్భావానికి మనమే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. మనం సమ్మె చేసిన తర్వాతే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. మనం సమ్మె చేసిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళి సంతకాలు పెట్టుకొని నిరసనలు తెలియజేశారు. కానీ ఆర్థికంగా నష్టపోయి మస్తలు పోగొట్టుకొని దానికోసం నిస్వార్థంగా పనిచేసిన చరిత్ర మన సింగరేణి కార్మికులకు ఉంది.
అదేవిధంగా అంజనాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ రాములు నాయక్ డిమాండ్ చేశారు. బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సభావత్ రాములు నాయక్ కోరారు. సోమవారం సాయంత్రం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో 15 కోట్ల మంది బంజారాలు మాట్లాడే భాషను గుర్తించాలని టీటీడీలో బోర్డులో బంజారాలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇవాళ వెంకటేశ్వర స్వామితోటి పాచికలాడిన హతిరాం బావ అక్కడ మఠం ఉంది. మేము బాలాజీ అంటాం, తెలుగువారు ఏమో శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారు. అక్కడ ముందుగాల దీప నైవేద్యం ఎక్కడైతే ప్రసాదం తయారయ్యి హతిరాం బావ మఠం కెంచి తిరుపతి గుడికి పోయిన తర్వాత అక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి పూజలు స్టార్ట్ అవుతాయి. ఆయనతోటి పాచికలాడిండు ఆ రోజులలో. అది చరిత్ర ఉంది. భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో ప్రపంచంలో అతని ఆస్తులు ఉన్నాయి. దానికి కాపాడాలని రేపు 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలిసి టీటీడీ బోర్డులో గిట్ట బంజారాలకు ఒక ఇది చేయాలి, ఒకరిని ఐడెంటిఫై చేసి టీటీడీ బోర్డుల బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భారతదేశంలో 15 కోట్ల మంది ఉన్నారు. అంతకుముందు ఎన్టీ రామారావు ఎమ్మెల్యేస్ పాయింట్ అధికారుల నిర్లక్ష్యంతోనే రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారని, తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మూటపలుకుల సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధమల్ల కృష్ణ డిమాండ్ చేశారు. నస్పూర్లోని ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాం ఇన్ఛార్జ్ శంకర్కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేషన్ షాపులకు పంపించే 50 కేజీల బియ్యం బస్తాలో 2-3 కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయని, గన్ని సంచుల వెయిట్ బియ్యం కూడా ఇవ్వడం లేదన్నారు. బియ్యం గన్ని సంచులు నాసిరకంగా వస్తున్నాయని, ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి వస్తున్న బియ్యం కూడా నాసిరకంగా వస్తున్నాయని అన్నారు. బియ్యం పంపించడంలో తీవ్ర ఆలస్యం జరుగుతుందని, తమకు సమాచారం లేకుండానే షాపుల వద్దకు బియ్యం పంపించడం సరికాదన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్, మంచిర్యాల, హాజీపూర్, జైపూర్, మందమరి మండలాలకు చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు. చిడిపోయిన బస్తాలు మొత్తం పొక్కలు పడి ఇక్కడ మీ దగ్గర కాంటర్ మీద వేసినప్పుడు సగం ఇక్కడే పోతుంది. మీరు 50 కిలోలకు 100 బస్తాలు మాత్రమే వేస్తారు, మిగతా బస్తాలు అయితే వేయరు. ఆ వేటు మాకు మీరు ఇవ్వట్లేదు. ఆ వేటు మీరు ఇస్తారా? మరి ఒకటి వేటు ఇవ్వకుండా వేటు ఇవ్వట్లేదు. మీరు చూపించండి, మీ దగ్గర మీరు చూడండి, మీరు మాకు ఇవ్వట్లేదు వేటు. ఇక్కడ ఉన్నాయి, అదొకటి. మీకు 5 లారీల 6 లారీలు ఉండాలి. 5-6 లారీలకు మీరు మూవ్మెంట్ మొత్తం కలిపి 2 లారీలతోటే మూవ్మెంట్ చేస్తారు. దానికి బాధ్యులు అసలు మీరా లేదా మీ కాంట్రాక్టరా ఇవ్వదు దానికి. మరి బిల్లు మొత్తం కరెక్ట్ తీసుకుంటారు మాకు తెలియదు. మరి మమ్మల్ని ఇవ్వమంటే మరి మేము మరి ఆ లారీ ఛార్జ్ మేము ఇస్తాం, మాకు సప్లై చేయండి ఇన్ టైం. కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మందమరి మార్కెట్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిరసనగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మందమారి మార్కెట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, ఇవి అంబేద్కర్ చూపిన మార్గాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఆయన ప్రజాస్వామ్య, సమానత్వం, న్యాయం వంటి విలువల కోసం తాము పోరాడతామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డులు ఎందుకు గెలుస్తలేదు ఫిలిం ఇండస్ట్రీ అంటే, ఆ ఫిలిం ఇండస్ట్రీ కాకుండా క్రియేటివ్ టాలెంట్ యాక్టర్లు అందరూ బీజేపీ పార్టీలు ఉన్నారు. వాళ్ళు చేసే యాక్టింగ్ కానివ్వండి, వాళ్ళు చేసే డ్రామాలు కానివ్వండి, అన్ని బయట పెడతాము. రాహుల్ గాంధీ గారు, నేను సాక్ష్యంగా ఉన్నాను, రాహుల్ గాంధీ గారితో మేము లోపల పోతుంటే కేవలం అమిత్ షా గారు చేసిన తప్పుడు కామెంట్లని డైవర్ట్ చేయడానికి రాహుల్ గాంధీ ఎవరినో పూజ చేసినారు, రాహుల్ గాంధీ ఆదివాసీ ఎంపీ మీద ఏదో దాడి చేసినారని చెప్పి ఇప్పటి వరకు మేము మణిపూర్ ఇష్యూ మీద 2 సంవత్సరాలుగా అడుగుతున్నాం, చర్చ చేయండి,
అమిత్ షా గారు హోంమంత్రిగా ఉన్నారు. మణిపూర్లో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, కమ్యూనల్ రైట్స్ జరుగుతున్నాయి, ఎందుకు అమిత్ షా గారు దాని మీద స్పందిస్తలేరు? సంబల్ ఇష్యూలో 5 మంది చనిపోయినారు, ముస్లిం సోదరులను చంపేసినారు అక్కడ కమ్యూనల్ ఫైట్స్లలో. దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. దళితుల మీద దేశవ్యాప్తంగా అట్రాసిటీస్ ఎన్ని జరుగుతున్నాయి మీరు అందరు చూస్తున్నారు, దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. మహిళల మీద రేప్ కేసులు అవుతున్నాయి, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దాని గురించి అమిత్ షా గారు మాట్లాడారు. కానీ అంబేద్కర్ గారి పేరు తీసుకుంటే అమిత్ షా గారికి ఎక్కడ లేని నొప్పి. మేము అంబేద్కర్ గారిని మేము దేవుడి లెక్క భావిస్తాము, వారిని పూజిస్తాము, మేము మాట్లాడుకుంటాము, మీ బాధ ఏందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా ఆలోచించాలి. కానీ ఇప్పుడే మీరు ప్రశ్న అడిగినట్టు కేవలం ప్రజలని మబ్బు పెట్టి మాయమాటలు చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ఇది అంతా తప్పు, ప్రజలు చూస్తున్నారు. ఇంకా బీజేపీ పార్టీ ఏదైతే 400 పార్ అయిందో వాళ్ళదంతా తుస్తూస్ అయింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం మేము ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను వికారాబాద్ జిల్లా CCS పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 7,80,000 విలువ గల బంగారు ఆభరణాలు, 2 పెప్పర్ స్ప్రేలు, 1 వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి అరెస్టు సంబంధించిన వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఒంటరి మహిళలే టార్గెట్గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ జావిద్తో పాటు ఓ మైనర్ బాలుని వికారాబాద్ జిల్లా CCS పోలీసులు కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ తేజస్ లాడ్జ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 7,80,000 రూపాయల విలువ గల 10 తులాల బంగారు ఆభరణాలు, 2 పెప్పర్ స్ప్రేలు, 1 వేట కొడవలి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. నిందితుడిపై కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 150 కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ మీడియా తెలిపారు. వాళ్ళ టీం అంతా అతన్ని పట్టుకోవాలని చెప్పేసి చూశారు. దీంతో మనకు ఉన్న ఆధారాలతో CCTV ఫుటేజ్ యాజ్ వెల్ యాజ్ మనకున్న నెట్వర్క్ డేటా అంతా కూడా అనలైజ్ చేసిన తర్వాత మేము ఒక వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్ అని చెప్పేసి ఆ వ్యక్తిగా మనం గుర్తించడం జరిగింది. ఇతను బేసికల్గా మనకు అంతర్రాష్ట్రలో ఒక ఇంటర్ స్టేట్ క్రిమినల్ యాక్చువల్గా ఇప్పటి వరకు దాదాపు ఒక 150 అఫెన్సెస్ ఈ చైన్ స్నాచింగ్స్ మహిళల దగ్గర గత లాస్ట్ 10 years నుంచి చేస్తున్నారు. ఇప్పటి వరకు అతను అరెస్ట్ అయింది ఓన్లీ 2 times పోలీస్ ద్వారా అరెస్ట్ అయ్యారు. సో కాబట్టి మనం చూస్తే ఈయన ఎప్పుడున్నా కూడా ఎక్కడ వీళ్ళు ఇతను నేటివ్ ఆఫ్ హైదరాబాద్ బట్ బీదర్ డిస్టిక్లో ఉంటాడు కదా. సో ఈరోజు ఇతన్ని మనము బీదర్ డిస్టిక్లోని హమ్నాబాద్ తాలూకాలోని తేజస్ లాడ్జ్ వద్ద CCS టీం వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి కూడా మనం ఒక 4 చైన్ స్నాచ్ చేసినట్టు ఏదైతే వాళ్ళు దొంగతనం చేశారో ఇవన్నీ కూడా మనకు 4 చైన్స్, అదే కాకుండా పెప్పర్ స్ప్రేస్ అండ్ ఒక వేట కొడవలి దగ్గర నుంచి రికవర్ చేసుకుంటుంది. ఈయన మోడల్స్ ఆపరేటివ్ చూస్తే మనం ఎప్పుడొచ్చినా కూడా ఇతను ఒక మైనర్ వ్యక్తిని కానీ లేకపోతే ఎవరినైనా బైక్లో తెచ్చుకుంటారు అండ్ ఇతను వెనక కూర్చుంటారు. ఆ బైక్ నడుపుకుంటూ పోతుంటే ఒంటరి మహిళలను బేసికల్గా వాళ్ళు ఎక్కడన్నా ఉన్నప్పుడు, ఎక్కడన్నా వాక్ చేస్తున్నప్పుడు కానీ, లేదా పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, షాప్లో ఉన్నప్పుడు కానీ, చుట్టుపక్కల ఎవరు మగవారు లేకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి ఆ చైన్ తీసుకొని ఇమీడియట్గా వీళ్ళు స్కూటర్ మీద వెళ్ళిపోవడం జరిగింది. అండ్ వీళ్ళ MOలో ఇదే కాకుండా వీళ్ళు ఎక్కడైతే అఫెన్స్ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో సెల్ ఫోన్ ఎటువంటి పర్సెంటేజ్ ఆన్ చేయరు. ఒక 100 kilometers ముందే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 100 kilometers దూరం వెళ్ళి వేరే డైరెక్షన్లో అక్కడ ఆన్ చేయడం. అట్లా చాలా వరకు టెక్నికల్గా వాళ్ళ ఐడెంటిటీని ప్లస్ వాళ్ళ ఒక లొకేషన్ కూడా ఎటువంటి పరిస్థితుల్లో పోలీసులు తెలియకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడడం జరిగింది. అదే కాకుండా వాళ్ళు వాడే మామూలు GSM కాల్స్ వాడకుండా అన్నీ కూడా ఇంటర్నెట్ కాల్స్ వాడతారు. ఇంటర్నెట్ కాల్స్లో కూడా నెంబర్ కూడా ఎవరైనా దారిని వెళ్ళే ఒక అనామకుడు నెంబర్, ఒక ఫీచర్లెస్ ఫోన్లోని నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ను వీళ్ళు ఒక ఎంటీ సెల్లో వాట్సాప్ చేసుకొని దాని నుంచి వచ్చిన OTPని పెట్టుకొని వీళ్ళు ఆ డిఫరెంట్ నెంబర్తో అంటే ఆ మొబైల్ సిమ్ ఒక మొబైల్లో ఉంటుంది అండ్ దాని ఒక వాట్సాప్ నెంబర్ వీళ్ళ దగ్గర ఉంటుంది. వీళ్ళు దాన్ని వైఫైతో ఇట్లా ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ విధంగా చాలాసార్లు పోలీసు వెళ్ళినప్పుడు కూడా మనకు
వాళ్ళు వాడుతున్న ఇంటర్నెట్ కాలేజ్ నెంబర్ కూడా మనం చూస్తే వేరే వాళ్ళ అందులో చాలాసార్లు క్రీడలు మానసిక ఉల్లాసం శారీరక దారుఢ్యం పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడతాయని మెదక్ జిల్లా కొల్చారం బీఆర్ఎస్ మండల యూత్ విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పరిధిలోని పోతంశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. గ్రామ యువకులు 5 టీములుగా ఏర్పడి ఉత్సాహంగా వాలీబాల్ క్రీడల్లో పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు ఉత్సాహంగా ఉల్లాసంగా వాలీబాల్ ఆటలు ఆడి విజయం సాధించిన జట్లకు ప్రైజ్ మనీతో పాటు కప్పు మరియు మెమోంటోను అందజేశారు. ప్రథమ స్థానం సాధించిన వేణు జట్టుకు 10,000 రూపాయల ప్రైజ్ మనీ, ద్వితీయ స్థానం సాధించిన ప్రశాంత్ జట్టుకు 5,000 రూపాయల ప్రైజ్ మనీ అందజేసినట్లు సంతోష్రావు వెల్లడించారు. ఈ క్రీడా పోటీలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులకు యువకులకు కృతజ్ఞతలు తెలిపారు. వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి క్రీడాకారులకు ప్రైజ్ మనీ అందజేసిన సంతోష్రావును పోతంశెట్టిపల్లి గ్రామ నాయకులు శాల్వాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, ముత్యంగారి సంతోష్ కుమార్, చిట్యాల యాదయ్య, కొమ్మలయ యాదయ్య గౌడ్, నెల్లికిష్టయ్య, సాయిని సిద్ధిరాములు, సాయిని రాజేష్, యూత్ ఐకాన్ రవితేజారెడ్డి, గౌరీశంకర్, ఆర్ఏ రవీందర్, క్రీడా ఉపాధ్యాయుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఆ చెడు మార్గాన్ని కొంచెం దూరం చేయాలనే ఆలోచనతోని మరి ఇలాంటి కార్యక్రమాలు నేను చేయడం జరుగుతుంది. ఈ 21 గ్రామ పంచాయతీలో మన మండలంలో 21 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మా గ్రామంలో కబడ్డీ పోటీలు ఎవ్రీ ఇయర్ పెడుతుంటాను. ఎక్కడ ఏ గ్రామంలో కూడా మరి యువత ముందుకొచ్చి అన్నా మేము ఆడతాము అని చెప్పి అంటే నేను ముందుకొస్తా అని చెప్పి కూడా ప్రతి గ్రామాలలో యువతకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే యువత అనేది రేపు దేశానికే ఆదర్శం. దేశానికే ఈ యువత గ్రామాలలో నుంచే వెళ్ళి ఒక ఐఏఎస్లు, ఐపీఎస్లు క్రీడా స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిన స్పోర్ట్స్ మెన్లు కావచ్చు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కావచ్చు, ఎక్కడో చదివిన వాళ్ళు గారు ఇదే గ్రామాలలో ఇక్కడ మారుమూల గ్రామాలలో చదివిన వాళ్ళే ప్రతి ఒక్క ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, పివి సింధు కావచ్చు, సచిన్ టెండూల్కర్ కావచ్చు, వారు కూడా ఇదే గ్రామాలలో నుంచి ఇదే రకంగా స్పోర్టివ్గా తీసుకొని ఆడి మరి అంచెలంచెలుగా ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళను ఈ రోజు మన గ్రామంకో, మన మండలానికో, మన రాష్ట్రానికి, మన జిల్లాకో వస్తే మరి వారి గురించి మనం ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరుగుతుంది. అందుకే మనం కూడా తప్పకుండా ఇలాంటి ఆటలల్లో ముందుండి మరి ఈ క్రీడా స్ఫూర్తిని పెట్టడం వల్ల శారీరకంగా, ఆరోగ్యంగా, మరి హెల్త్గా కూడా చాలా కూడా బాగుంటుంది. బాడీ ఫిట్నెస్. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్జీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 5 లక్షల లంచం తీసుకుంటున్న ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6:15 నుండి మంగళవారం ఉదయం 9 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దుద్యాల మండలం దుద్యాల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 369 భూమికి సంబంధించి 5 లక్షల లంచం తీసుకుంటూ సబ్ కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. నిందితుల ఇళ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజాము వరకు నిందితులను విచారించిన అధికారులు అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఏసీబీ అధికారులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. రిసార్ట్స్ ఫామ్ హౌస్లలో న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి హెచ్చరించారు. అండ్ సరౌండింగ్ ఏరియాస్ లో మనకు కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి, చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి. అదే కాకుండా ఫామ్ హౌసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా ఏదైనా సెలబ్రేషన్స్ చేయాలన్నా కూడా తప్పకుండా పర్మిషన్స్ తీసుకోవాలి. ఏదైనా ఈవెంట్స్ తీసుకోవాలన్నా కూడా అది పోలీసు వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే వెదర్ మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా సిచ్యువేషన్ బట్టి, లా అండ్ ఆర్డర్ బట్టి వాటిని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ పర్మిషన్స్ తీసుకోకుండా మీరు ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేసినా, లేకపోతే టూరిస్టుల్ని మీరు ఎంకరేజ్ చేసి ఏదైనా యాక్టివిటీస్ ఈవెంట్స్ ఏదైనా చేసినా కూడా తప్పకుండా మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మనకు హైదరాబాద్ దగ్గరగా ఉంది కాబట్టి చాలా వరకు టూరిస్ట్ వీళ్ళందరూ కూడా ఈ బైక్ రైడింగ్ అంతా కూడా వస్తారు. అటువంటి వారి కోసం పటిష్టంగా భద్రత పెట్టి మనం ఈ ఏరియాస్ లో ఎవరైతే టూరిస్టులు ట్రెక్కింగ్ అంతా చేస్తారో ఆ ఏరియాలో కూడా పోలీస్ ప్రెసెన్స్ విజిబుల్ గా ఉండేది. అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా మనము చేయడం జరుగుతుంది కంటిన్యూస్ గా. ఇప్పటి నుంచి మనం 1 వీక్ జనవరి 1, 2 వరకు. కాబట్టి టూరిస్టులు ఎవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం, హెల్మెట్స్ పెట్టుకోవడం అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా
వికారాబాద్కి వచ్చి వాళ్ళు సేఫ్గా నేచర్ ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం సోదరుడు వేధింపులతో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు వారిపై కేసు ఎందుకు నమోదు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే రేవంత్ రెడ్డి ఎందుకు దానిపై మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. सबके साथ एक होना चाहिए. आज रेवंत रेड्डी के सरकार ने वो मनमना कर रहे, जो चाहे उसको अरेस्ट कर रहे, जो चाहे उनको छोड़ दे रहे. उनके खुद की गांव में उनके भाई के वजह से साई रेड्डी बोल के एक सरपंच, मैं इनका भाई मेरे बहुत हरास कर रहे, वो हरासमेंट के लिए मैं खुदकुशी कर रहा हूं बोल के सुसाइड कर लिया. वो केस अभी तक रजिस्टर भी नहीं हुआ. रेवंत रेड्डी का भाई के नाम पे एफआईआर नहीं हुआ या उनका भाई को आज तक अरेस्ट नहीं कर चुके हैं. आज तेलंगाना में बहुत सारे मुद्दे हैं. सो एससी एसटी बीसी हॉस्टल्स में, रेजिडेंशियल स्कूल्स में 50 से ऊपर बच्चे मर जा रहे. फूड पॉइजन हो रहा, एग बाइट्स हो रहा, इलेक्ट्रिक शॉक हो रहा, डॉग बाइट्स हो रहा. उसके लिए किसी का जिम्मेदारी नहीं बनता. उसके लिए रेवंत रेड्डी को टाइम नहीं मिलता है. लेकिन इन्होंने आज 2 घंटा असेंबली में बहुत सारे स्टेट में इश्यूज है. किसानों का इशू है, लेबर का इशू है, दलितों का इशू है, माइनॉरिटीज का है. उसके बात करने के लिए टाइम नहीं है रेवंत रेड्डी को. लेकिन 2 घंटा एक फिल्म एक्टर के पीछे पड़ के वो एक पर्सनलाइज्ड टारगेट करके जा रहा है. देखिए, मैं वो केस के बारे में नहीं बोल रहा हूं. अगर से तुम केस रजिस्टर करना है तो करो, जो लॉ करना है करो, लेकिन सबके साथ क्यों नहीं करते? आपके भाई को क्यों अरेस्ट नहीं करे? सुसाइड नोट से ज्यादा एविडेंस क्या होता है? वो केस में अभी तक एफआईआर भी क्यों नहीं हुआ? रेवंत रेड्डी जवाब देना है. आज 500 तक किसान मर चुके हैं. इस ऑटो ड्राइवर्स 80 के ऊपर ऑटो ड्राइवर मर चुके हैं. वो किसी के बारे में बात नहीं करता, किसी के लिए सोचता भी नहीं. लेकिन आज जो फिल्म इंडस्ट्री को यहाँ पर टारगेट करके उन लोगों से परेशानी करना शुरू करें. अगर से आप केस रखना है रखो, लेकिन सबके साथ रखो ना. अब किसका जिम्मेदारी बन जाते? 50 से ऊपर एससी एसटी बीसी हॉस्टल्स में बच्चे मर गए. आज तक किसी का भी आप जिम्मेदारी नहीं बनाए. तुम्हारा भाई का केस नहीं रजिस्टर करते हैं. आज ट्राइबल फार्मर्स को आप अरेस्ट करके उनको 30 दिन से ज्यादा जेल में रख चुके हैं. क्या बोले ट्राइबल्स? किसान ने ये पूछा है कि आप इंडस्ट्री के लिए हमारा जमीन मत ले, बोले मत ले, हमारा जमीन हमारा को चाहिए बोल के बोले तो उन लोगों को आप अरेस्ट करके 30 दिन से ज्यादा जेल में रख चुके हैं. आज तेलंगाना में आज भी इलेक्शन हो गए तो ये कांग्रेस पार्टी वाले को डिपॉजिट भी नहीं आते. सब सेक्शन, महिला गुस्से पे है, किसान गुस्से पे हैं, दलिता भी गुस्से पे हैं. किसी का भी 1 साल में कुछ भी काम नहीं करे. 6 गारंटी बोले. राहुल गांधी, सोनिया गांधी जी आके ये हमारा जिम्मेदारी बोल के बोले 100 दिन के अंदर हम ये पूरे 6 गारंटी अमल करते बोले. 100 दिन गया, 350 दिन भी गया, लेकिन आज तक कोई गारंटी अमल भी नहीं हो रहा. महिलाओं को 2500 देते बोले, वो भी नहीं दिए. खेती के लिए किसान को 7500 देते बोले, वो भी नहीं दिए. और स्टूडेंट्स बच्चों के लिए 5 लाख रुपए का कार्ड देते बोले, वो भी नहीं मिला. फीस रियंबर्समेंट भी बच्चों का एक. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. మంచిర్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేత. అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్. రామకృష్ణపూర్ సిఎస్ఐ చర్చిలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. చర్చి నిర్వాహకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు. వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. 5 లక్షల లంచం తీసుకుంటున్న ఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్ రావులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఓరియంట్ కార్మికుల సమస్యలపై ఒక్కరోజు దీక్ష. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్. దళితులు, బడుగు బలహీన వర్గాలపై బీజేపీ చిన్నచూపు.
అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి తొలగించాలన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్. కేసు వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.